ఢిల్లీలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నివాసంలో ఆయన కార్యాలయంలో కలిసి ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ పరిధిలో క్యాజువల్ లేబర్ 8 నెలలుగా జీతాలు లేక వారు పడుతున్న బాధలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గతంలోనే క్యాట్ ఆదేశాలు ఉన్నా విధులకు రావద్దంటూ అమరావతి సర్కిల్ ఉన్నతాధికారులు వేధిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. సమగ్ర వివరాలతో ఒక వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి ఇచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునకొండ ఐలాండ్ మ్యూజియం కు 5 గ్యాలరీల వుడెన్ ఫ్లోరింగ్ కు 40 లక్షల రూపాయలు, 3D డిజిటలైజేషన్ యాంటిక్విటీస్ 50 డిస్ప్లే గ్యాలరీస్ కు 6,25,000 రూపాయలు మరియు ఐఏఎస్ అమరావతి మ్యూజియం కు 3D డిజిటలైజేషన్ యాంటిక్విటీస్ కు 6,25,000 రూపాయలు అదనపు నిధులను మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు జాస్తి వీరాంజనేయులు. ఈ సందర్భంగా ఢిల్లీలో డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ అమరావతి సర్కిల్లో పనిచేస్తున్న 150 మంది క్యాజువల్ లేబర్ కు త్వరలో జీతాలు చెల్లించే విధంగా కృషి చేస్తానని, వారికి డ్యూటీలో ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాచీన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఏఎస్ఐ అమరావతి సర్కిల్ క్యాజువల్ లేబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరత్నం ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, జాతీయ ఉపాధ్యక్షుడిని, అఖిల భారత పంచాయతీ పరిషత్ ఢిల్లీ మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ని. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్లో పనిచేస్తున్నటువంటి క్యాజువల్ లేబర్ 150 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మాన్యుమెంట్స్లో పనిచేస్తున్నారు. చాలా ప్రాచీన ఇంపార్టెన్స్ ఉన్న మాన్యుమెంట్స్ గండికోట, శాలిహుండం, లేపాక్షి, నాగార్జునకొండ, గుంటుపల్లి, శాలిహుండం, శంకరం లాంటి మాన్యుమెంట్స్. వాళ్ళకి 8 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ అధికారులు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఈ విషయం పైన ఈ రోజున కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని వారి నివాసంలో కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. సవివరంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అమరావతి సర్కిల్ అధికారులు, కేంద్ర పురావస్తు శాఖ ఏ విధంగా వారిని ఇబ్బంది పెడుతున్నారు. వారికి 2020లోనే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ ఆదేశాలు కూడా ఉన్నాయి. వారిని రీప్లేస్ చేయాలంటే రెగ్యులర్ స్టాఫ్ వస్తేనే రీప్లేస్ చేయాలి, క్యాజువల్ లేబర్ లేదంటే కొనసాగించండి అని ఆదేశాలను పాటించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ విషయాన్ని క్లియర్గా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆ తర్వాత ఇటీవల హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది 13 మందికి. వారికి కూడా 130 స్టేటస్ హోమని ఇచ్చింది. దాని మీద చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు గండికోట, లేపాక్షి, శాలిహుండం, నాగార్జునకొండ వాటికి మ్యూజియంస్కి అమరావతి, నాగార్జునకొండ వాటిని అభివృద్ధి చేయాలని కూడా మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నాగార్జునకొండకి ఒక 40 లక్షలు గతంలో శాంక్షన్ చేశారు గౌరవ మంత్రివర్యులు. 40 లక్షలు 5 వుడెన్ ఫ్లోరింగ్కి, 3mm వుడెన్ ఫ్లోరింగ్ ఒక్కొక్క 5 హాల్స్కి 5 వుడెన్ ఫ్లోరింగ్స్కి 40 లక్షలు, ఒక 6,25,000 రూపాయలు 3D డిజిటలైజేషన్ యాంటిక్విటీస్ 50 యాంటిక్విటీస్ని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో భాగంగా నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత అమరావతి మ్యూజియానికి కూడా యాంటిక్విటీస్ని 3D డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా వాటిని కూడా చేసేదానికి 6,25,000 కేంద్ర పురావస్తు శాఖ అమరావతి మ్యూజియానికి మంజూరు చేశారు. వాటి మీద గౌరవ మంత్రి గారికి, గజేంద్ర సింగ్ షెకావత్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అమరావతి అభివృద్ధి కమిటీ తరఫున తెలపడం జరిగింది. అట్లానే మంత్రి గారు క్లియర్గా డైరెక్టర్ జనరల్ కేంద్ర పురావస్తు శాఖ వారికి నేను ఆదేశాలు జారీ చేస్తాను, తప్పకుండా 8 నెలల జీతాలు వచ్చే విధంగా నేను కృషి చేస్తాను, ఈ విధంగా జరగకూడదు, ఎందుకు జరుగుతుందో అధికారుల మీద కూడా నేను కనుక్కొని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మళ్ళీ ఈ సందర్భంగా కేంద్ర పురావస్తు శాఖ అధికారులకి, డీజీ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కేంద్ర మంత్రి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.